ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే గతంలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎవరికి అవకాశం ఉండే చాయిసెస్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఖైరతాబాద్లో 2023 రిజల్ట్ మాత్రం ఈ విధంగా ఉన్నాయి. సో దానం నాగేందర్ దానం నాగేందర్కి వచ్చినటువంటి ఓట్లు 67,368. సో ఆయన గెలిచింది పర్సంటేజ్, విన్నింగ్ పర్సంటేజ్ 43% తోటి, అలాగే అంటే 43% ఓట్లు వచ్చినాయి. కేవలం 22,000 ఓట్ల మెజార్టీతోటే గెలవడం అనేది జరిగింది. తర్వాత అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే పి విజయరెడ్డికి అప్పుడు వచ్చినటువంటి ఓట్లు ఎన్ని అంటే 45,358. సో సెకండ్ ప్లేస్ రావడం అనేది జరిగింది. కేవలం 22,000 ఓట్లు మాత్రమే తేడా. ఒక సీనియర్ నాయకుడిని అంటే ఆల్రెడీ మంత్రిగా చేసినటువంటి దానం నాగేందర్ని ఢీ కొట్టి, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పరిధిలో లేదు, హైదరాబాద్ కావచ్చు రంగారెడ్డిలో, ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ వన్ సైడ్కి వచ్చింది కాబట్టి సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా పి విజయరెడ్డి కేవలం అంటే దానం నాగేందర్ గారు 22,000 ఓట్లతోటే గెలవడం అనేది జరిగింది. ఇక్కడ 67,000 ఓట్లు వస్తే ఇక్కడ విజయరెడ్డి గారికి 45,358 ఓట్లు రావడం అనేది జరిగింది. సో ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి ఓటింగ్ పర్సంటేజ్ 29%, అంటే దగ్గర 30%, కేవలం 13% మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చింతల రామచందర్ రెడ్డి గారిని చూసుకుంటే, చింతల రామచందర్ రెడ్డి గారు ఆల్రెడీ 2014లో ఎమ్మెల్యేకి గెలిచారు, 2018లో సెకండ్ ప్లేస్ రావడం అనేది జరిగింది. సో ఇక్కడ చింతల రామచందర్ రెడ్డి గారికి 38,000 ఓట్లు మాత్రం రావడం అనేది జరిగింది, కేవలం 24%. అంటే 2014లో రామచందర్ రెడ్డి గారు గెలిచారు. సో ఫస్ట్ టైం విజయరెడ్డి గారు ఎమ్మెల్యేగా అంటే కాంగ్రెస్ గుర్తు పైన, తర్వాత 2014లో వైఎస్ఆర్సీపీ అవన్నీ అప్పుడు లేకపోయినా సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైన హేమీలతో పోరాడి అంటే ఫైట్ చేయడంలో విజయరెడ్డి గారు ఒక రకంగా సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ దానం నాగేందర్కి 67,000 ఓట్లు రావడం అనేది జరిగింది. సో ఇక్కడ అంటే దాదాపు 22,000 ఓట్లతోటి గెలవడం అనేది జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే 2018 చూసుకున్నట్టయితే ఇక్కడ దానం నాగేందర్ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు వారికి వచ్చినటువంటి ఓట్లు 63,068. సో ఇక్కడ 4,000 ఓట్లు అంటే 2018కి 2023కి 4,000 ఓట్లు మాత్రమే ఎక్కువగా రావడం అనేది జరిగింది. అప్పుడు చింతల రామచందర్ రెడ్డి గారికి సెకండ్ ప్లేస్, తనకు 34,666 ఓట్లు వచ్చినాయి. తర్వాత థర్డ్ ప్లేస్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ 2018లో దాసో శ్రావణ్ గారు నిలబడడం అనేది జరిగింది, థర్డ్ ప్లేస్ రావడం అనేది జరిగింది. 2014లో మాత్రం చింతల రామచంద్ర రెడ్డి గారు గెలిచారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎవరైతే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే దానం నాగేందర్, అండ్ బీజేపీ నుంచి చింతల రామచందర్ రెడ్డి, అలాగే టీఆర్ఎస్ నుంచి అంత గట్సున్న లీడర్ ఎవరు? గతంలో ఉంటూ దానం నాగేందర్ని అవకాశం ఇచ్చారు. మరి ఖైరతాబాద్లో దానంని ఢీ కొట్టే అంత నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి అవకాశం ఇస్తారు, ఏ విధంగా వెళ్తారు అనేది చూడాల్సిన విషయం. అండ్ ఇక్కడ విజయరెడ్డి గారి పరిస్థితి ఏంటనేది కూడా ఎందుకంటే పీజీఆర్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు అక్కడ. సో పీజీఆర్ అభిమానులు మరి కాంగ్రెస్ పార్టీ వెంబడే ఉంటారు కాబట్టి మరి ఇక్కడ విజయరెడ్డి గారు ఏ మేరకి సపోర్ట్ చేస్తారనేది కూడా చూడాలి. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో హైడ్రా తోటి కొంతమేర కొన్ని జాగాలలో అయితే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది అని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది. అలాగే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పైన ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఫైట్ చేస్తున్నాయి కాబట్టి ఈ రెండు పార్టీలని ఢీ కొట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? అండ్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే 2025లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలంటే డెఫినెట్గా దానం నాగేందర్ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే అక్కడ గెలిపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది, హైకమాండ్ది. అక్కడ ఏమైనా తేడా వస్తే మాత్రం 2025 జిహెచ్ఎంసీ ఎన్నికలకి కొంతమేర తేడా అయితే చూపించే అవకాశం కూడా ఉంటుంది. అండ్ గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 2 స్థానాలే మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. తర్వాత ఉప ఎన్నికల్లో దర్పల్లి రాజశేఖర్ ముగ్గురికి అవకాశం రావడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ పీజీఆర్ కూతురు విజయరెడ్డికి ఎంతవరకు సహకరిస్తారు అండ్ కాంగ్రెస్ పార్టీ పైన జనాలు ఎంతవరకు విశ్వసిస్తారు అనేది దానిపైన గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనేది, ఎవరు గెలిచే అవకాశం ఉందనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.